నంద్యాల జిల్లా ప్యాపిలిలో బొయ్య వాల్మీకుల ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ వాల్మీకులు జాతీయ రహదారి ముట్టడికి ప్రయత్నించారు. అయితే ఈ నిరసనకు ముందస్తు అనుమతులు లేవని పోలీసులు వారిని అడ్డుకున్నారు. వాల్మీకి విగ్రహం వద్ద నిరసన తెలపాలని పోలీసులు సూచించారు. దీంతో పోలీసుల సూచన మేరకు వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని వాల్మీకి సంఘాల నాయకులు హెచ్చరించారు. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఇంతవరకు వినతులు విజ్ఞాపన పత్రాలు ఇస్తూ రావటం జరిగింది. దీనికి చలనం లేని పరిస్థితుల్లో మరి గౌరవ ఎంపీ సోదరులు పార్లమెంటులో మాట్లాడిన రాష్ట్ర అసెంబ్లీలో మా కుల ఎమ్మెల్యేలతో పాటు ఇతర ఎమ్మెల్యేలు వాల్మీకుల స్థితిగతులపై మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి గారు మా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై ఎక్కడ కూడా నోరు మెదపడలేని పరిస్థితుల్లో ఇవాళ రోడ్ల మీదకి ఎక్కడం తప్ప మాకు వేరే మార్గం లేదు. మా జీవితాలు బాగుపడాలంటే మాకు ఎస్టీ పునరుద్ధరణ ఏకైక ఉద్దేశం కాబట్టి మా పిల్లల జీవితాలు 67 సంవత్సరాలుగా మరి అటు ఫ్యాక్షన్లో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బలహీనమైన మా జీవితాలని మెరుగుపరచవయ్యా ఈ రోజుకైనా చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్న పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఏ పార్టీ అయితే బీజేపీ కానీ సహకరించుతారో ఆ పార్టీకి మేము రుణపడి ఉంటాము. కాబట్టి ప్రతి పార్టీలు కూడా స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా దగ్గర మనకి మారడం లేదు. ఇక్కడ పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కూడా ఎస్టీ కింద ఉన్నారు. మమ్మల్ని చూసి బీసీల కిందనే కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వాన్ని మేము నిలదీయాల్సిందే. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన ప్రధానమంత్రి కూడా ఎంతో అనుకూలంగా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. ఆయనతో మాట్లాడితే కూడా చాలా సింపుల్గానే అయిపోతుంది. కానీ ఆయన స్పందించి ఖచ్చితంగా ఈ రోజు మేము చేసిన ధర్నాకి ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్న వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు. కాబట్టి మాకు మళ్ళీ ఎస్టీలు చేస్తే బాగుంటుంది. మాకు కులవృత్తి లేదన్నా ఆయన మీకు ఓట్లు ఎత్తాలా మాకు కులవృత్తి చూపించండి చేతులు జోడించి అడుక్కుంటున్నాము. అడుక్కుంటుంటే కూడా ఏ నాయకుడు కూడా ఏ పార్టీ వాడు కూడా స్పందించడం లేదు. కాబట్టి ఎప్పుడైనా కూడా